ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ సర్కార్ నుంచి వాళ్ళ భారీ బిగ్ అప్డేట్ వచ్చి మొత్తంలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని చెప్పేసి రీసెంట్గా మనకు నిన్ననే అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అండ్ షార్ట్కట్లు. నిజంగా ఈ 2 లక్షల రూపాయలు ఒకే సమయంలో ఇప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈ 2 లక్షల రుణమాఫీ అవుతాయా కాదా, మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్లు తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి డెప్త్గా వెళ్తే మనకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి టైటిల్ ఇచ్చారండి. మీరు ఏ పేపర్ చూసినా, ఏ లైవ్ న్యూస్ చూసినా ఇదే ఉంటుంది. మొత్తంలో రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ ఇచ్చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నిజామాబాద్, కామారెడ్డిలో వడగళ్ల వానతో దెబ్బతిన్నటువంటి పంట పొలాలకు కూడా పరిశీలించి ఆయన ప్రాథమిక అంచనా ప్రకారం 40,000 ఎకరాల నష్టం జరిగిందని తెలియజేస్తారు. అయితే అధికారిక సర్వే ప్రకారం మాత్రం పూర్తి అయ్యాక ఎకరానికి 10,000 పరిహారం అందిస్తామని చాలా స్పష్టంగా వెల్లడించారు. అయితే కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పులకు 60,000 కోట్లు ఇంట్రెస్ట్ అంటే వడ్డీ కట్టాల్సి వస్తుందని తెలియజేశారు. మొత్తానికి ప్రభుత్వం మాత్రం ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రైతుల జాబితాను కూడా సర్వం సిద్ధం చేశామని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. అయితే ఇది సక్సెస్ అయ్యేనా లేదా రైతులకు నీడు మొత్తానికి ఇలాగే కాలయాపన కోసం చేస్తున్నారా, మరి రైతు రుణమాఫీ నిజంగా జరిగి తీరుతుందా లేదా అనేటువంటి ఆలోచనతోనే ఈ వీడియో చేశామండి. సో ఈ రుణమాఫీకి సంబంధించి మీకు ఏదైనా సందేహాలున్నా, ఒపీనియన్ ఉన్నా వన్స్ మీ ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మరొక్కసారి రిప్లై చేస్తున్నాం. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్, ముఖ్యంగా తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.